ముఖ్యంగా ఈ ప్రతి ఒక్కళ్ళ నోట్ల నుంచి వింటున్నా మరి మరి మనం బతికినన్ని రోజులు మనం మంచిగా తింటేనే మన ఆత్మ శాంతిస్తుంది అంటారు. మరి మన బాడీ లోపల మరి ఒకటే బాడీ లేదు. మన బాడీ లోపల దేవుడు ఆత్మని అలాగిచ్చిండు, మరి బాడీని అలాగిచ్చిండు. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే మనము తినడం తాగడం ద్వారా మనం ఆత్మశాంతాన్ని కలుగుతా అంటారు. కాబట్టి అది తప్పు అయిన విషయము. ఆత్మకు ఆత్మ అలాగా, అది శరీరం అలాగా, అది మట్టిలో కలిసేది మన శరీరం. కాబట్టి ఆత్మకు శరీరానికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మన బాడీని, మన మనసుల్ని, మనల్ని మన ఆత్మ పని రూపంలో తీసుకుపోతుంది. కాబట్టి మంచి మార్గాన్ని చెయ్యి అంటుంది, కాబట్టి చెడు మార్గాన్ని అద్దంటుంది. కాబట్టి మనం వినం కదా, మన మనుషులం కదా. అందుకోసం అనేసి నేను అంటున్నా, మనం తినేది తాగేది ఏ పని చేసినా మన ఆత్మ తినది, అది మన హృదయంలో ఉంటుంది. కాబట్టి మనం బాడీకే అవసరము మనం తినేది తాగేది. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలా. మరి తెలిసి తెలియని వాళ్ళు కూడా మనము తినేది తాగేది మన ఆత్మకు శాంతి కలగాలంటారు. కాబట్టి అది తప్పు విధానము. మనం చేసే మన ఆత్మ అనేది మనం పండుకునేటప్పుడు మనం చేసిన తప్పులు, మన ఏవైతే తప్పులు ఒప్పులు చేస్తున్నామో దేవుడికి మొరబెట్టుకుంటాయి. కాబట్టి ఈ విషయం చెప్తున్న చాలామంది ఆత్మనే మనకు, మన శరీరం తింటేనే మనకు మంచిగా ఆత్మ వేరు కాదు, మన శరీరం వేరు కాదు అంటారు. అదే శరీరం వేరు కాదంటారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఏంటంటే మన ఆత్మ వేరు, శరీరం వేరు. కాబట్టి మన చనిపోయిన తర్వాత మన ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత ఎన్ని గ్రామ్స్ తగ్గిపోతుంది, ఏం కథ మీరు క్యాల్కులేట్ చేసుకోరి. ఆయన సైంటిస్టులు ఉన్నారు, మరి శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు. మరి వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఆలోచించి గ్రహించి మరి ఏ తిన్నా తాగినా మనకు ఆత్మకు సంబంధమే కానీ శరీరానికి సంబంధం కాదు. ఒకటే ఒక పాయింట్ చెప్తున్నా, ఏ పని చేసినా దేవుని దృష్టిలో పెట్టుకొని చేయాలని కోరుచున్నాను. దానికి తగ్గట్టు మనకు దేవుని దృష్టిలో పెట్టుకోకుండా చేయకుంటే మన ఇష్టానుసారం చేస్తే రేపు చనిపోయిన తర్వాత మనకి జవాబుదారీగా ఉంటాం. కాబట్టి జాగ్రత్త వహించి మనం ఏ నిర్ణయం తీసుకున్న మంచి పనులకే నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాం. బాయ్. ఓకే మరి.